నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసెంట్ వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్ పోలీస్ వెహికల్ దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? అది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బుల్లెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడంటే నేను ఆపను అని చెప్పేసి నాకు వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆప చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన ముక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ అంటే గుద్దేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల దీనికి దాంట్లో నుంచి పారిపోవడం ఒకటి దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వారైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిండు. వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళు అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా అతనికి ముందుగా వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే, మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్స్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ ని పారిపోయిండు ఇంకొక అన్నాడు. అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ప్రతి ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పగా ప్రథమ లక్ష్యంతో అయితే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసెంట్ వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి
నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్, పోలీస్ వెహికల్, దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు, దాంతో పాటు యాక్టివాలు, బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మాది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బొలెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆప చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన ముక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ అంటే గుద్దేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల దీనికి దాంట్లో నుంచి పారిపోవడం. ఒకటి దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వారైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిండు. వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళు అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా అతనికి ముందుగా వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే, మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్స్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ ను పారిపోయిండు ఇంకొక అన్నాడు. అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలి. ఒక ప్రథమ లక్ష్యంతో అయితే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసెంట్ వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్, దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్, పోలీస్ వెహికల్, దాంతో పాటు
ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి రెండు టవేరాలు, దాంతో పాటు యాక్టివాలు, బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మాది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బొలెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆపే చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన ముక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ అంటే గుద్దేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల వెహికల్ దీనికి దాంట్లో నుంచి పారిపోవడం ఒకటి దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వారైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిండు. వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళు అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా అతనికి ముందుగా వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే, మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్స్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ ని పారిపోయిండు ఇంకొక అన్నాడు. అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలి. ఒక ప్రథమ లక్ష్యంతో అయితే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసెంట్ వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజిల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్ పోలీస్ వెహికల్ దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మాది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బొలెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆపే చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు.
అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. Okay. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన మిక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ సో ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ అంటే గుద్దేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల వెహికల్ ఆగి దింకి దాంట్లో నుంచి పారిపోవడం. ఒకటి దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. సో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వారైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిండు. వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళు అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా అతనికి ముందుగా వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్స్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ ను పారిపోయిండు ఇంకొక అన్నాడు. అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ప్రతి ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలి. ఒక ప్రథమ లక్ష్యంతో అయితే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసెంట్ వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్ పోలీస్ వెహికల్ దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? అది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బొలెరో వెహికల్ పెట్టినాను. నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడు అంటే నేను ఆపను అని చెప్పేసి నాకు వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆప చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన మిక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకు కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ అంటే గుద్దేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల వెహికల్ ఆగి దింకి
దాంట్లో నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళలో ఒకటి దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. సో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వారైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిందో వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళ అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం, మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా మేము అతనికి ముందుగా వెళ్దామంటే మాకు రాజ్యానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను ట్రై చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే, మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్షన్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ని పారిపోయిండు ఇంకొక అన్నాడు, అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి, వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పగా ప్రథమ లక్ష్యంతోనైతే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసెంట్ వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్ పోలీస్ వెహికల్ దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? అది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బొలెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడు అంటే నేను ఆపను అని చెప్పేసి నాకు వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆప చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసరికి నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన ముక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు, ఆపకుండా డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ అంటే గుద్దేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల దీనికి దాంట్లో నుంచి పారిపోవడం ఒకటి దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వారైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిందో వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళ అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం, మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా మేము అతనికి ముందుగా వెళ్దామంటే మాకు రాజ్యానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను ట్రై చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే, మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్షన్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి.
వస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి, వీళ్ళని గోమాతల్ని రక్షించాలి ప్రతి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలి. ఒక ప్రథమ లక్ష్యంతో అయితే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే సాఫ్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. జరిగింది.